ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని చెప్పామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు వివేక్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుల్ని మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఫోర్స్ ఉండే ఆంధ్ర ఎంపీస్ అందరు కూడా వారు పోయి సార్ తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది, తెలంగాణలో ఏమి వనరులు లేవు, మీరు తెలంగాణ ఇవ్వద్దు, మేముంటేనే తెలంగాణ మంచిగుంటుందని చెప్పి చాలామంది ఆంధ్ర నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ నాకు ఆ రోజులలో తెలంగాణ ఎంపీస్లలో నేను కూడా అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా ఇన్ఛార్జ్ ఉండే, వారికి ప్రత్యేకంగా ఎట్లా రెవెన్యూస్ ఆమ్దాని ఏమున్నది, సంపాదన ఎంతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది తెలంగాణ ప్రజలపైన అని చెప్పి వారికి ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు ఆ రోజులలో టీఆర్ఎస్లో పోయి టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ సాధించుకోవడానికి నేను అప్పుడు టీఆర్ఎస్లో పోవడం జరిగింది. నేను ఆ టైంలో కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో 300 మందికి ఆ రోజులలో నేను అందరికీ ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆంధ్ర ఛానల్సే ఉండే, కేవలం తెలంగాణ టీ న్యూస్ ఉండే, కానీ ఒక మంచి న్యూస్ ఛానల్ ఏదైతే ఆంధ్ర న్యూస్ ఛానల్స్ కన్నా మంచిగా ఉండాలని చెప్పి తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక మంచి న్యూస్ ఛానల్ కావాలని చెప్పి ఆ రోజులలో నేను V6 స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే గౌరవం రావాలో అది కలిగించలేదు మన కేసీఆర్ గారు. మళ్ళీ మేమందరం కూడా కలిసి ఉన్నాము, మాకు ఏదో ఒక గుర్తింపు రావాలని చెప్పి ఏదైతే మీరు కోరినారో ఇప్పుడే 200 స్క్వేర్ యార్డ్స్ భూమి కోరినారు, తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ కోరినారు, ఇండ్ల కోసము 5 lakhs + 5 lakhs కోరినారు, ఉద్యమకారుల భవనం కోరినారు 2 ఎకరాలలో, పెన్షన్ అండ్ బస్ ఫ్రీ అన్నారు. ఇక్కడ కొందరు మీకు న్యాయం ఏదైతే జరగాలో మేమందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు క్యాబినెట్లో ఉన్నారు, అందరం కలిసి